హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ప్రతి స్టూడెంట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఈ 6A కాన్సెప్ట్ ఫాలో అవ్వాల్సిందే. ఈ 6Aల ద్వారా 6A కాన్సెప్ట్స్ ద్వారా ఒక మంచి స్టూడెంట్గా, ఒక పవర్ఫుల్ స్టూడెంట్గా, ఒక ఎఫెక్టివ్ స్టూడెంట్గా తయారవుతాడు. ఫస్ట్ వన్, అటెండెన్స్. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాల్సిందే, కాలేజ్కి వెళ్ళాల్సిందే. 7 మంది టీచర్లు నీకు జ్ఞానాన్ని, తెలివితేటలను అందిస్తున్నప్పుడు నీ బ్రెయిన్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అందుకని సేమ్ పీర్ గ్రూప్స్తో కలిసే అవకాశం ఉంది. రోజు వెళ్ళడం ద్వారా నీ ఫ్రెండ్స్తో కలవడం అవకాశం ఉంది, టీచర్స్తో కలవడం అవకాశం ఉంది, వాళ్ళ నాలెడ్జ్ షేర్ అవ్వడం అవకాశం ఉంది. 2, అసైన్మెంట్స్. వాళ్ళు ఇచ్చిన హోంవర్క్స్ కానీ, క్లాస్ వర్క్స్ కానీ ఏదో ఒకటి ట్రై చేయి, అసైన్మెంట్ ఫిల్ చేయడానికి చేయి. దీని ద్వారా నీకు నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. ఇక 3వది, యాక్టివ్ కమ్యూనికేషన్ టు యువర్ టీచర్స్. మీ టీచర్స్తో చక్కగా మాట్లాడండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి, వాళ్ళ మాటలు, వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళ దగ్గర నుంచి తెలివితేటలను పొందండి. ఇక 4వది, యాక్టివ్ లెర్నర్ అండ్ లిజనింగ్. చక్కగా వినడంతో పాటు బాగా నేర్చుకోండి. పంచేంద్రియాలను ఉపయోగించి చక్కగా నేర్చుకోండి. వినడము, చదవడము, చూడడం, నేర్చుకోవడం, రాయడం, ఇవన్నీ చేయండి. ఇక 5వ పాయింట్ మనం కనుక గమనిస్తే, కంపల్సరీగా యూ హ్యావ్ టు అలర్ట్మెంట్ అంటాం. ఏం అలర్ట్మెంట్? ఫ్యూచర్ గోల్స్ని అలాట్మెంట్. నేను ఫ్యూచర్లో డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, ఐఏఎస్ అవుతాను. అలాట్మెంట్ టు ద ఫ్యూచర్. అలాట్మెంట్ చేసుకోండి. మీ మైండ్లో ఫ్యూచర్కి ఏం చేయాలనేది దానికి ఒక స్థావరం ఉండాలి, దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. అలాట్మెంట్, నేను ఫ్యూచర్లో ఇది అవుతాను. ఇక ఫైనల్గా అప్లికేషన్. నువ్వు చదివే చదువు నీ తల్లిదండ్రులకు, సమాజానికి, అందరికీ ఉపయోగపడే రీతిలో అప్లికేషన్ ఉండాలి. నీ చదువు, నీ జ్ఞానము, నీ సంస్కారము సమాజానికి, నీకు ప్రయోజనకరంగా ఉండాలి. ఆ విధంగా చేయడమే విద్య యొక్క లక్ష్యం. అందుకని డియర్ ఫ్రెండ్స్, దీన్ని నువ్వు విన్నది, చదివింది, నేర్చుకున్నది, తెలివితేటలను అప్లికేషన్ చేయి, సక్సెస్ అవ్వడానికి అవకాశం. అందుకని ఈ 6A ప్రోగ్రామ్స్ని వినండి, అప్లై చేయండి, సక్సెస్ఫుల్గా మారండి. థ్యాంక్ యూ. షేర్ చేసుకోండి, అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డాక్టర్ సురేష్ బాబు.